హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను HTML యొక్క ఇంట్రడక్షన్ క్లియర్గా ఇస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి రియల్ టైమ్గా వర్క్ ఎలా చేస్తాం, వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తామో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద HTML? HTML అంటే ఏంటి? మనం జనరల్గా ఇంటర్నెట్ ఓపెన్ చేసి మనం ఏదైతే పేజెస్ చూస్తూ ఉంటామో, అంటే మనకి ఏదైతే అపీరెన్స్ కనబడుతుందో పేజ్, దాన్ని మనం వెబ్ పేజ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఆ వెబ్ పేజ్ ని డెవలప్ చేయడానికి మనము మార్కప్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసరికి మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ పేజెస్. జనరల్ గా వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి మనకు HTML అనేది యూజ్ చేస్తాము. HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఇక్కడ వచ్చేసరికి వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మనం ఎలా డిజైన్ చేయాలి, క్లియర్ గా మనకి HTML అనేది తెలియజేసింది. ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఇట్ యూజెస్ ట్యాగ్స్ డిఫైన్ ఎలిమెంట్స్ లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, లింక్స్, ఇమేజెస్ ఎక్సెట్రా. ఈ HTML లో మనం ప్రతిదీ ఏం డిజైన్ చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా మనం ఇక్కడ వచ్చేసరికి ట్యాగ్స్ ని యూజ్ చేస్తాము. ఆ ట్యాగ్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ ఇవ్వడానికి ఒక హెడ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం, పారాగ్రాఫ్ కోసం P అనే ట్యాగ్ యూజ్ చేస్తాం, అలాగే లింక్స్ కోసం వేరే ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం, ఇమేజెస్ ని ప్లేస్ చేయడానికి వేరే ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ కంప్లీట్ గా వెబ్ పేజ్ లో మనము ఏదైతే డిజైనింగ్ చేస్తున్నామో ఆ డిజైనింగ్ కోసం ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్క ట్యాగ్ ని మనము యూజ్ చేస్తాము. HTML ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. HTML అనేది మనకి C, జావా, పైథాన్ లాగా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. బట్ ఇది లాంగ్వేజే, వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. కేవలం డిజైనింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము. మనం టెక్స్ట్, ఇమేజ్ ఎలా ఫార్మాట్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దానికి మనం HTML అనేది యూజ్ చేస్తాము. It is a markup language, meaning it organize and format content. మనం ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ని ఆర్గనైజ్ చేయడానికి, దాని యొక్క ఫార్మాట్ ని చేంజ్ చేయడానికి, దాని యొక్క స్టైల్స్ ని చేంజ్ చేయడానికి ఈ HTML అనేది క్లియర్ గా యూజ్ అయ్యింది. HTML లో ప్రతిదీ కూడా మనం ట్యాగ్స్ లోనే రాస్తాం. ఏం చేయాలన్నా కూడా మనం ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. HTML యూజెస్ ట్యాగ్స్. ప్రతి దానికి మనం ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ట్యాగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ట్యాగ్స్ అనేది మనం ఇలా రాస్తాం, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ మధ్యలో వచ్చేసరికి మనం ట్యాగ్ అనేది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి పారాగ్రాఫ్ కోసం యూజ్ చేసింది P అనేది ట్యాగ్. ఫర్ పారాగ్రాఫ్ కోసం మనం P యూజ్ చేస్తాం. అలాగే ఈ H అనేది ఏదైతే ఉందో ఈ H వచ్చేసరికి మనం హెడ్డింగ్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఏం చెప్తున్నానంటే ఇక్కడ క్లియర్ గా HTML లో మనం ఏం డిజైన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా కంపల్సరీగా ట్యాగ్స్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. అది లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మధ్యలో ఏదైతే సింబల్ ఉందో దాని మధ్యలో మనం ప్లేస్ చేస్తాము ట్యాగ్స్ అనేది. HTML డాక్యుమెంట్స్ ఆర్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. HTML అనేది మనం డాక్యుమెంట్ ఏదైతే తీసుకుంటామో ఆ డాక్యుమెంట్ లోపల క్రియేట్ చేస్తాము. టెక్స్ట్ ఎడిటర్ లో మనం దీన్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దాన్ని వచ్చేసరికి HTML పేజ్ కిందకి మనము కన్వర్ట్ చేస్తాం. ఇలా HTML పేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే దే యూజువల్లీ హ్యావ్ ద ఫైల్ ఎక్స్టెన్షన్ .html ఆర్ .htm. అంటే మనం ఏదైతే నోట్ ప్యాడ్ తీసుకున్నామో, టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నామో దాని లోపల మనకి ఎలా కావాలో పేజ్ అనేది, వెబ్ పేజ్ అనేది అలా మనం డిజైన్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ కి మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ తర్వాత .html ఆర్ .htm అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ ఇవ్వగానే అది ఆటోమేటిక్ గా వెబ్ పేజ్ కింద కన్వర్ట్ అయిపోయింది ఆ ఫైల్ అనేది.
HTML హ్యాజ్ ఏ సింపుల్ స్ట్రక్చర్. HTML అనేది చాలా చాలా సింపుల్. దాన్ని డెవలప్ చేయడానికి మనం స్ట్రక్చర్ అనేది కూడా చాలా క్లియర్ గా ఉండిద్ది. దాని బేసిక్ వచ్చేసరికి HTML యొక్క డాక్యుమెంట్ యొక్క బేసిక్ వచ్చేసరికి ఎవ్రీ HTML స్టార్ట్ విత్ HTML ట్యాగ్. మనకి HTML అనేది HTML ట్యాగ్ తోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి దాని లోపల వచ్చేసరికి హెడ్ ఒకటి, దాని తర్వాత వచ్చేసరికి మెయిన్ గా బాడీ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఒక HTML పేజ్ లో మనకి ఇది కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి లేటెస్ట్ వర్షన్. ఏదైతే లేటెస్ట్ వర్షన్ తీసుకున్నారో దాంట్లో వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేయడం జరిగింది. లైక్ వీడియో అండ్ ఆడియోని కూడా లేటెస్ట్ వర్షన్ అనేది సపోర్ట్ చేసింది. ప్రీవియస్ అనేది వీడియో అండ్ ఆడియో అనేది సపోర్ట్ చేయదు. లేటెస్ట్ వర్షన్ అనేసి వీడియో అండ్ ఆడియోస్ ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. HTML ఈజ్ ద కేస్ ఇన్సెన్సిటివ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే HTML ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్ అంటే మనము అప్పర్ వర్డ్స్ ఇవ్వచ్చు, లోయర్ వర్డ్స్ తో కూడా ఇవ్వచ్చు, క్యాప్సల్స్ ఇవ్వచ్చు, స్మాల్స్ కూడా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా HTML అనేది యాక్సెప్ట్ చేసిద్ది. లైక్ చూడండి, ట్యాగ్స్ లైక్ బాడీ అండ్ బాడీ. అక్కడ వచ్చేసరికి క్యాప్సల్ ఇచ్చాం, ఇక్కడ వచ్చేసరికి స్మాల్స్ ఇచ్చాం. ఏది తీసుకున్నా కూడా ట్రీట్ ద సేమ్. ఏది ఇచ్చినా కూడా సేమ్. లాస్ట్ ఏం చెప్తున్నారంటే HTML ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వెబ్ పేజ్. ప్రతి వెబ్ పేజ్ కి బేసిక్ వచ్చేసరికి HTML నుంచే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియో నుంచి ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తాను 1 by 1 అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ని ఫాలో అప్ చేయండి. కంప్లీట్ కోర్స్ అనేది దీంట్లో చెప్తాను.